వైసీపీ నాయకులు గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వారి కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉన్న అటవీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మ దిన్నె మండలంలో రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్కు చెందిన 184 ఎకరాలలో 63 ఎకరాలు ఆక్రమిత భూమిగా అధికారులు గుర్తించారు. అందులో 52 ఎకరాలు అటవీ భూమి అని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. ఇక ఇప్పటికే జిల్లా కలెక్టర్ దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీకే దిన్నె తహసీల్దార్ సజ్జల ఎస్టేట్లో ఉన్న ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు. 63 ఎకరాలకు రెవెన్యూ సిబ్బంది హద్దులు వేసి బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 63 ఎకరాల్లో 52 ఎకరాల అటవీ భూమిని ఆ శాఖకు అప్పగించనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. అయితే మొత్తానికి చూస్తే కడప జిల్లాలోని నగర శివారులోని సీకేదిన్నె మండలంలో ఉన్నటువంటి సజ్జల ఎస్టేట్ సంబంధించి దాదాపు 1 కాదు 2 కాదు దాదాపు 206 ఎకరాలు అయితే భూ కబ్జాకి పాల్పడిన సంగతి అయితే తెలిసిందే. ఈ నేపథ్యంలో చూస్తే ఇటీవల కాలంలో అయితే జిల్లా కలెక్టర్ కావచ్చు, అదే విధంగా ఫారెస్ట్ అధికారులతో, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్డీఓతో, అదే విధంగా పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ యొక్క భూసేకరణ సంబంధించి ఈ భూములపైన కూడా విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఆ ఏదైతే భూ అక్రమాలకి పాల్పడిన సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా అయితే ఆయన పనిచేశారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే దాదాపు ఇప్పటికే చూస్తున్నాము 104 ఎకరాల వరకు అయితే ఆక్రమణకి గురైంది అనేసి అనుకోవచ్చు. అందులో భాగంగానే దాదాపు 55 ఎకరాల వరకు రెవెన్యూ పొలంగా అయితే గుర్తింపుగా ఉంది. అయితే 54 ఎకరాలు అయితే ఫారెస్ట్ ల్యాండ్ గా అయితే గుర్తింపు ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే నిన్నటి దినం ఏదైతే జీవో అయితే కడప జిల్లా చేకూరి శ్రీధర్ కూడా ఈ యొక్క జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలనే విధంగా అయితే జీవో కూడా విడుదల చేస్తారు. అయితే ఆ ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు, పూర్తిస్థాయి అయితే నిన్నటి దినం అయితే ఆ యొక్క భూమిని అయితే స్వాధీనం చేసుకునే విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఏదైనా కూడా కడప జిల్లాలోనే ఈ యొక్క భూమి ఏదైతే సీకేదిన్నె పరిధిలో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ యొక్క భూమిని కూడా స్వాధీనం చేసుకునేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు ఎవరైతే దివాకర్ రెడ్డి కావచ్చు, అదే విధంగా జనార్దన్ రెడ్డి కావచ్చు, అయితే దివాకర్ రెడ్డి మరణించారు. అయితే ప్రస్తుతం అయితే జనార్దన్ రెడ్డి కావచ్చు, ఈ పూర్తి స్థాయిలో అయితే ఆ యొక్క భూమిలో కూడా మామిడి చెట్లు కావచ్చు, నేరేడు చెట్లు కావచ్చు, అనేక రకాల చెట్లు కూడా చేసుకోవడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో అయితే ఎస్టేట్లు కావచ్చు, అదే విధంగా చెట్లు కూడా నిర్వహించి అయితే అక్కడైతే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసుకునే పరిస్థితులు అయితే తెలుస్తుంది పద్మ. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మొత్తానికి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అక్రమాలు అంతా ఇంత కాదనేసి కూడా పలు రకాల ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే కడప జిల్లాలోనే ఏదైతే సీకేదిన్నె పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ రిజర్వ్ ల్యాండ్ లో సంబంధించి భూమి కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయిలో అయితే దాదాపు 206 ఎకరాలు అక్రమాలకి పాల్పడడం చాలా దారుణమని కూడా అక్కడ ఉన్న స్థానికులు అంటున్నారు. అదే విధంగా ప్రభుత్వ అధికారులు కావచ్చు ఈ యొక్క భూములపైన కూడా పన్నాగం పడుతున్నారు సరే కూడా తెలుస్తుంది పద్మ. అయితే ఈ నేపథ్యంలో చూస్తే అక్కడ ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ ల్యాండ్ కావచ్చు, ఇప్పటికే దాదాపు 55 ఎకరాల వరకు ప్రభుత్వం అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ గా అయితే కడప జిల్లాలో ఈ యొక్క ఏదైతే ఉక్కుపదం మోపిందని అనుకోవచ్చు పద్మ. అయితే అందులో కొంతమంది గిరిజనుల భూమి కూడా వీళ్ళు ఆక్రమించారు, కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఆ భూమి యజమానులు ఎవరైనా ముందుకు రావడం జరిగిందా? వాస్తవ పరిస్థితులు అయితే ఉన్నదైతే వాస్తవమే, కానీ అయితే ఆ ప్రభుత్వానికి కూడా ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఉన్నారో వారైతే ఫిర్యాదులు కూడా చేయలేదు. కానీ అది పెద్దవాళ్ళు కాబట్టి మేము ఎందుకులే అన్నట్టుగా వ్యవహరించారే కానీ వారి పైన చర్యలు తీసుకునే విధంగా అయితే వారైతే ముందుకు వెళ్ళలేదు. అయితే మొత్తానికి చూస్తే గతంలో కూడా అక్కడి నుంచి ఏదైతే సీకేదిన్నె పరిధిలో ఉన్న ల్యాండ్ సంబంధించి భూమి ఉందో అక్కడి నుంచి కూడా
వేంపల్లి పోయే రోడ్డు వరకు కూడా విడుగుపాయికి సంబంధించి కూడా ఒక దారి ఉండేది. అయితే ఆ దారి కూడా పూర్తి స్థాయిలో అయితే మూసివేశారని కూడా తెలిసింది. అయితే గతంలో అక్కడ ఉన్న స్థానికులు అయితే ఆ చుట్టుపక్కల కూడా వాళ్ళ జీవనాభివృద్ధి కోసము ఆవులు మేపుకుంటూ అనేక వాళ్ళ సంపాదన సృష్టి కోసము ఏదో కార్యక్రమం చేసుకునేవారు. కానీ ఈ రోజు చూస్తే పూర్తి స్థాయిలో అయితే సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క భూమిని కబ్జా చేయడంతో వాళ్ళకి ఎలాంటి జీవనాభివృద్ధి లేదనేసి కూడా మనకి పూర్తి స్థాయిలో తెలుస్తుంది. పద్మ అయితే మొత్తానికి చూడాలి. ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క 104 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇప్పటికే మనం చూస్తున్నాము. దాదాపు 55 ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో రెవెన్యూ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఈ రోజు రేపు కూడా అక్కడ బోర్డు వేసే పరిస్థితి కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా జరుగుతుందని తెలుస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. మొత్తంగా అయితే సజ్జల కుటుంబ సభ్యులకి సంబంధించిన అటవీ భూమిని వాళ్ళు ఆక్రమించారంటూ కూడా కేసు నమోదైంది. దానికి సంబంధించి అటు అటవీ భూమిని ఇటు రెవెన్యూ అధికారులకు సంబంధించిన ప్రభుత్వ భూమిని కూడా తిరిగి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది భూమిని కూడా కబ్జా చేశారు. అక్కడున్న గిరిజన వారికి సంబంధించిన భూములను కూడా కబ్జా చేసినట్లుగా కూడా చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా అధికారులు ఇంకా పూర్తిగా విచారణ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కనుక దాదాపు 63 నుంచి 64 ఎకరాల మధ్యలో ఇది అటవీ శాఖకు సంబంధించినట్టుగా తెలుస్తుంది. దాంట్లో 52 ఎకరాలు పూర్తిగా అటవీ శాఖకు సంబంధించిన భూమిని ఆక్రమించుకున్నట్టుగా తెలుస్తుంది. దాన్ని తిరిగి అటవీ శాఖకు అయితే అప్పగించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఫెన్సింగ్ కూడా వేయడం జరిగినట్టుగా సమాచారం అయితే అందుతోంది.